రైతులకు అదిరిపోయే వార్త. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవడం ఇప్పటి వరకు చూసాం. కానీ ఇకపై కూర్చున్న చోట నుంచే రైతు ఏ మాత్రం శ్రమించకుండానే లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ఇదేదో ఫేక్ న్యూస్ అని మాత్రం అనుకోవద్దు, అక్షరాల నిజం. మరి అదెలాగో తెలుసుకుందాం పదండి. పంటల సాగుతో పాటు గ్రీన్ ఎనర్జీ ద్వారా కూడా రైతులకు ఆదాయం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకాన్ని వేగంగా అమలు చేస్తూ రైతుల పొలాల్లోనే సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా 1450 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రెడ్కో కార్యాచరణ మొదలుపెట్టింది. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను ఆదాయ మార్గంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది సర్కార్. రైతులు తమ భూముల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను డిస్కంలకు అమ్మి దీర్ఘకాలికంగా స్థిర ఆదాయం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 883 మంది రైతులు డిస్కంలతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. వీరి ద్వారా సుమారు 4500 ఎకరాల భూమిలో 6000 కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి విద్యుత్ సరఫరా ప్రారంభించాలన్నది రెడ్కో లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం కుసుమ్ పథకం కింద రైతులు 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. భూమి పరిస్థితులను బట్టి అవసరమయ్యే ఎకరాల సంఖ్య మారుతుంది. సాధారణంగా 0.5 మెగావాట్లకు 2 ఎకరాల లోపు, 1 మెగావాట్కు 3 నుంచి 4 ఎకరాలు, 2 మెగావాట్లకు సుమారు 7 ఎకరాల వరకు భూమి అవసరమవుతుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడిలో రైతులు కేవలం 15 నుంచి 20% మార్జిన్ మనీ చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తం బ్యాంకులు రుణంగా అందిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకు రుణాలకు 9% వడ్డీ ఉండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ సబ్సిడీగా ఇస్తోంది. అయితే రుణం తీసుకునే రైతులు తమ భూమిని బ్యాంకు పేరిట మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరిన రైతులు సుమారు 25 ఏళ్ల పాటు తమ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి అయిన విద్యుత్తును టీజీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేస్తాయి. స్థానిక సబ్ స్టేషన్ల నుంచి ప్రత్యేక లైన్ల ద్వారా విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం చేయనున్నారు.
కుసుమ్ పథకం కింద ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్కు డిస్కంలు ₹3.13 చొప్పున రైతులకు చెల్లించనున్నాయి. ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సుమారు 16 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా రైతుల ఖాతాలో ఏడాదికి 52 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెయింటెనెన్స్ కోసం ఏడాదికి 6 నుంచి 10 లక్షల వరకు ఖర్చైనా రైతుకు నికరంగా 40 లక్షలకు పైగా ఆదాయం మిగులుతుందని అంచనా. దీంతో బ్యాంక్ ఈఎంఐలు సైతం సులభంగా చెల్లించే పరిస్థితి ఉంటుంది. ఈ పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని పెంచడంలో కీలకంగా మారనుంది.